బ్రేకింగ్ న్యూస్. మేడారంలో పెను ప్రమాదం తప్పింది. జంపన్న వాగులో మునిగిన ఇద్దరు యువతులను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు యువతులను ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. వాగు లోతుల్లోకి వెళ్లొద్దని అధికారులు భక్తులకు సూచించారు. మా చిన్న పాప పోయి వాళ్ళ దినక వారికి పాప మునుగుతుందని తండ్రి వెనక మళ్ళీ మా చెల్లె మా దాడి పోతుందని మా బిడ్డ గుట్టు దొరికింది. దినక వారికి మేము మొత్తుకునే వారికి పాప అన్నలు ఇక్కడ ఉన్న అన్నలు సహాయం చేసి ముగ్గురిని కాపాడి తీసి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అందుబాటులోనే ఉన్నారు. అందుబాటులో ఉన్నప్పటికీ బతుకున్నారు. ఇక్కడికి వచ్చి ఈరోజు డ్యూటీలో భాగంగా మేము ఇక్కడ డ్యూటీలో ఉన్నాము. భూపాలపల్లి నుంచి ఒక ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు మునిగిపోతున్నారు. మధ్యలోకి స్నానానికి వెళ్ళి మునిగిపోతుంటే వాళ్ళ నాన్న వాళ్ళని కాపాడడానికి వెళ్ళి అతను కూడా మునిగిపోతున్నాడు. అంతలో మా రెస్క్యూ టీము ఇక్కడ ఉండి ప్రజెంట్ డ్యూటీలో ఉండి వాళ్ళని చూడడం జరిగింది. వాళ్ళని పానాలతోటి గడ్డకి తీసుకురావడం జరిగింది. వాళ్ళని పానాలతో సేవ్ చేసి గడ్డకి తీసుకురావడం జరిగింది రెస్క్యూ చేసి. మేడారంలో పెను ప్రమాదం తప్పింది. జంపన్న వాగులో మునిగిపోయినటువంటి ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీశారు. సో వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఇమీడియట్గా వెంటనే యాక్షన్లోకి దిగడం వల్ల వారి ప్రాణాలు కాపాడగలిగామంటూ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెబుతున్నారు. సో ఆ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా అక్కడికి వచ్చారు. కానీ జంపన్న వాగు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ పిల్లలు మునుగుతుంటే తండ్రి కూడా వెళ్ళి కాపాడే ప్రయత్నం చేయడంతో తండ్రి కూడా మునిగేటువంటి ప్రమాదం జరిగింది. వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి అందరినీ సురక్షితంగా కాపాడారు. మా ప్రతినిధి వేణు ఉన్నారు, మరింత సమాచారం ఇస్తారు. వేణు, ప్రస్తుతం వాళ్ళు చికిత్స పొందుతున్నారా? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందని చెబుతున్నారు? ఇద్దరు భూపాలపల్లి జిల్లాకు చెందిన మేకల సరిత, శిరీష, తండ్రి రాజు ముగ్గురు అయితే ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురికి ప్రథమ చికిత్స చేసి ప్రస్తుతం అధికారులు ఆసుపత్రికి తరలిన తర్వాత ప్రాణాపాయం లేదని చెప్పడంతో పంపించారు. అయితే మహాజాతర సందర్భంగా భారీగా భక్తులు వస్తారని అంచనాలతోని పూర్తిగా జంపన్న వాగులో బ్లాక్ లాగా ఏర్పాటు చేసి సో మొత్తంగా గుంతలు చేశారు. నీళ్ళన్ని కంటిన్యూగా వాళ్ళకి స్నానాలు చేయడానికి ఉండాలని చెప్పి ఒక్కొక్క చోట 10 ఫీట్ల లోతు ఉండడంతో ప్రస్తుతం అక్కడ ఇంకా ప్రికాషన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు పాతాల్సింది. అది ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ రోజున భారీగా భక్తులు వచ్చారు. అదంతా అంత స్థాయి లోతు ఉండదని భావించి ఒక్కసారిగా ఇద్దరు బాలికలు అందులోకి దూకే ప్రయత్నం చేయడంతో వెంటనే మునిగిపోయారు. అంత తండ్రి కూడా పోవడం. సో ముగ్గురు పునః ప్రాణాలతో ఉండగానే అక్కడే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 4 రోజుల నుంచి కూడా విధి నిర్వహిస్తున్నారు. సో వాళ్ళు కేకలు వినడంతో వాళ్ళు వెంటనే రంగంలో దిగారు. సో ముగ్గురునైతే ప్రాణాలతో ఎట్టకెళ్ళ కాపాడిన పరిస్థితి. ఇక ప్రస్తుతానికి ఈ ఘటన తర్వాత పూర్తిగా జంపన్న వాగులో ఎక్కడైతే దాదాపు 5 ఫీట్ల నుంచి 10 ఫీట్ల లోతు వరకు ఉంటుందో సో అక్కడంతా కూడా ఒక జాలీలు ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. దాంతో పాటుగా ప్రికాషన్ బోర్డులు, రెడ్ కార్పెట్ తో కూడినటువంటి కొన్ని సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజున వరుస ప్రమాదాలు 3 ప్రమాదాలు. ఉదయము ఆ గద్దెల వద్ద కొబ్బరికాయలు, బెల్లం విసురుతూ దాదాపు 10 మందికి పైగా తలలు పగిలి ఇద్దరికి తీవ్ర గాయాలైన పరిస్థితి. ఆ తర్వాత ఒక భారీ హోర్డింగ్ కూలి ఒక భక్తుడికి కాళ్ళు, తలపై స్వల్ప గాయాలై ప్రాణంతో బయటపడ్డాడు. తర్వాత సాయంత్రము జంపన్న వాగులో కొన ప్రాణాలతో ఇద్దరు యువతులు, తండ్రి, మొత్తంగా ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సో ఏదేమైనా ఈ రోజున వరుస ఘటన జరిగినా కూడా ఎక్కడా ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకొని తదుపరి మహాజాతర సందర్భంగా ఇట్లాంటి ఘటన జరగకుండా అయితే బందోబస్తు చర్యలు అయితే చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు.